విద్యార్థుల జీవితాలతో చెలగాట మారొద్దని ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకుండా సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థుల జీవితాలతో చెలగాట మారుతున్నారని తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కూరెళ్ల మహేష్ కుమార్ మండిపడ్డారు. తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మలక్పేటలోని రాష్ట్ర కార్యాలయంలో సమావేశంలో కూరెళ్ల మహేష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్ 8,000 కోట్ల బకాయిలు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న తీరు దారుణమని అన్నారు. ఏమాత్రం చిత్తశుద్ధున్నా రేవంత్ రెడ్డి వెంటనే విద్యార్థులకు స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, రాష్ట్రంలో పనిచేసే అవుట్సోర్సింగ్ వర్కర్స్ కు వెంటనే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే హాస్టల్ భవనాల అద్దెలను వెంటనే విడుదల చేయాలని కోరారు. లేని పక్షంలో రానున్న పక్షం రోజుల్లో పెద్ద ఎత్తున సెక్రటరియట్ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోఆర్డినేటర్ కొట్ర ప్రభాకర్ రెడ్డి, నిమ్మల లెనిన్, అరుణ్ కుమార్, వెంకటేష్, గోపి, నాని, విద్యార్థి నాయకులు, విద్యార్థి సంఘాలు తదితరులు పాల్గొన్నారు. ఖబర్దార్ విద్యార్థి వ్యతిరేకులారా, ఖబర్దార్ విద్యార్థి వ్యతిరేకులారా, ఖబర్దార్ విద్యార్థి వ్యతిరేకులారా, ఖబర్దార్ విద్యార్థి ద్రోగులారా. పక్ష సంఘాలు, ప్రజా సంఘాలు అనేక ఏదైతే ప్రజలకు న్యాయం చేయాలి, ప్రజల పట్ల నిరంతరం పోరాటాలు చేస్తున్నటువంటి అనేక సామాజిక సంఘాలన్నీ కూడా విద్యార్థుల్లో విద్య జరుగుతున్న అన్యాయాల గురించి గత 2 సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున పోరాటాలు చేయడం, ప్రశ్నించడం జరుగుతుంది. అయినా కానీ ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తుందని చెప్పుకొని మేము తెలంగాణ పబ్లిక్ స్కూళ్ళు ఓపెన్ చేస్తున్నాం, మేము ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు కడుతున్నాం, మేము విద్యార్థులకు మిడ్ డే మీల్స్ ఇస్తున్నాం, విద్యార్థులకు అన్ని రకాలుగా మేము బుక్స్, బ్యాగులు, ఏదైతే స్కూల్ డ్రెస్సులు ఇవన్నీ పంపిణీ చేస్తున్నామని గొప్పగా చెప్తున్నారు. మీరు చేసేది ఏం లేదు. బడుగు బలహీన వర్గాల యొక్క సంక్షేమ హాస్టలు, గురుకులాల అద్దె భవనాల అద్దెలు, సంక్షేమ హాస్టల్లో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ వర్కర్లు, డైలీ లేబర్ వర్కర్లు, వీళ్ళందరికీ కూడా జీతాలు ఇవ్వకుండా అడ్డుకుంటున్నాం. ఇదేందని ప్రశ్నించిన సంఘాలను వాళ్ళను నిర్దాక్షిణంగా అరెస్ట్ చేయడం జరుగుతుంది. నేను ఒకటే తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ నుంచి డిమాండ్ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఒక 3,000 కోట్ల రూపాయలు పేద విద్యార్థులకు ఇచ్చే ఏదైతే బడుగు బలహీన వర్గాల స్కాలర్షిప్లను అడ్డుకొని ఈరోజు ఎలాంటి పరిస్థితులకి ఏదైతే చెవి చూసిండో అలాంటి పరిస్థితి రాబోయే రోజులలో 100% రేవంత్ రెడ్డి చెవి చూస్తున్నాను నేను తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్. ఓకేనా? జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. అందరికి సామాజిక ఉద్యమ నమస్కారాలు. ఈరోజు తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బలహీన వర్గాల యొక్క ఫీజులను గత కొన్ని సంవత్సరాల నుంచి అగ్రకుల పెత్తందారులు అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఈ యొక్క స్కాలర్షిప్లు, ఫీజు రిమెంబర్స్మెంట్స్, మెచ్చార్జీలు ఇవన్నీ కూడా అనగదొక్కి పట్టడం వల్ల ఈ యొక్క బలహీన వర్గాలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీలను బంద్ పిలుపునియడం జరిగింది. దాన్ని ఉద్దేశించి ఈరోజు తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ రాష్ట్ర కార్యాలయంలో కోసం మీ యొక్క నెక్స్ట్ ఎలక్షన్లు ఏ విధంగా గెలవాలని రాజకీయాల కోసం మాత్రమే ఈ యొక్క బలహీన వర్గాలను ఇబ్బంది పెడుతున్నారు తప్ప ఇంకో అంశం లేదు. కాబట్టి ఖబర్దార్ రేవంత్ రెడ్డిని ఒకటే చెప్తున్నాను, నీకేమాత్రం చిత్తశుద్ధి ఉన్నా నీకు బలహీన వర్గాల యొక్క విద్యార్థులకు వెంటనే స్కాలర్షిప్లు, ఫీజు రిమెంబర్స్ వెంటనే విడుదల చేయాలి. లేని పక్షంలో ఏదైతే మన టైగర్ ఆర్ కృష్ణ గారు ఏదైతే ఒక ఆలోచన చేసిండో ఆ ఆలోచనను రానున్న 2-3 రోజులలో
అమలు చేసేందుకు మేము ఏమాత్రం వెనకాడం. కాబట్టి దీని మీద మీరు స్టేట్మెంట్ ఇవ్వాలి. మీరు ఈ రకంగానే ధర్నాలు రాస్తారోకలు చేస్తారు, ఈ రకంగానే అనుకుంటారని మేము ఇష్టం వచ్చినట్టు చేద్దాం అనుకుంటే మీరు ఎలక్షన్ ముందుకు వచ్చినాక నేను ఏదో ఒకటి చెప్పి ఏదో డబ్బులు ఇచ్చేసి ఏదో డాల్డబోల్డ్ చేసేసి ఏదో ఒకటి మాయమాత్రలు చేసేసి ఏదో ఒకటి చేసి మళ్ళా ఎలక్షన్లో గెలుద్దాం అనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో ఊపుకునేది లేదు. మేము నిరుద్యోగులను విద్యార్థులను కలుపుకొని పెద్ద ఎత్తున మేము ఉద్యమాలకు శ్రీకారం చుడతాం. కాబట్టి 100% ఏదైతే పెండింగ్లో ఉన్న 8,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్లు ఫీజు